శ్రీ నిజగురు పరంపరా ధ్యానం. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్థో బ్రహ్మైవాహమస్మి. అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తియే నమః. ఓంకారపీఠ సిద్ధాంతం శ్రీ బ్రహ్మ విద్యోపదేశిక శ్రీమన్నారాయణం సూర్యం సద్గురుభ్యో నమో నమః. యాజ్ఞవల్కించ జనకం సుఖసాందీపమీశ్వరం కృష్ణమర్జున సంయుక్తం ఉద్ధవంచ నమో నమః. బ్రహ్మానంద యోగీంద్రం రామానంద జ్ఞానేశ్వరః సహజానంద యోగీశ రామావధూత గురుం భజామి. అంబికా శివయోగీంద్రం వేమన యోగి సద్గురుం నిరంజన వెంకయార్య తిరువెంగళ గురుం భజే. శ్రీధర స్వామి యోగీంద్రం శివరామాఖ్య దీక్షితం కంబాలూరి అప్ప బ్రహ్మం సద్గురుభ్యో నమో నమః. పరశురామ సీతారామ భాగవత కృష్ణయోగినః ఫీలుకానా లక్ష్మణార్య సద్గురుభ్యో నమో నమః. బృహద్వాసిష్ఠ సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక శ్రీ వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మ అతీతమనిశం కేవలాత్మోపదేశిక వేముల రామార్య యోగీంద్ర సద్గురుభ్యో నమో నమః. ప్రణవాతీతమగమ్యం పరా ప్రకృతిరహితః పరమచలోపదేశిక శ్రీ రాజయాఖ్య గురుం భజే. శ్రీ బ్రహ్మ విద్యా సిద్ధాంతం అచల తత్వోపదేశిక శ్రీ నాగయార్య యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమ పురుష ప్రబోధక శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరద్వయాతీతం పరిపూర్ణబోధ విచారకం శ్రీ నిర్మలాంబరాధమాంబ సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభాం కృష్ణ సాందీపమధ్యమాం ఓంకారపీఠ పర్యంతాం వందే గురు పరంపరాం. లఘు పూజ. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ధ్యానమావాహనం సింహాసనం పాద్యం తదైవ చ అర్ఘ్యమాచమనీయం చ స్నానం పంచామృతైః సహ శుద్ధోదకం వస్త్రయుగ్మం యజ్ఞసూత్రం విభూషణం విలేపనం చాక్షతాంశ్చ పుష్పం స్వర్ణ వినిర్మితం ధూపం దీపం చ నైవేద్యం పానీయం ఫలమేవ చ తాంబూలం దక్షిణార్తిక్యం మంత్రపుష్పం ప్రదక్షిణం. నమస్కారం దేశికేంద్ర మయా తుభ్యం నివేదయేత్ కృపయా గృహ్యతాం స్వామిన్ న్యూనాధిక్యం న చింత్యయ. లఘు పూజా విధిం భాగవత కృష్ణ ద్విజన్మన రచితం శ్రోతృవక్తॄణాం ఇదం మోక్షకరం పదం. పరిపూర్ణ అచల ధ్యానం. పూర్ణమేవ నిరాలంబం
ఆగ్నేయే నిర్గుణం తథా దక్షిణే నిత్యశుద్ధం చ నైరుత్యో నిరుపద్రువం పశ్చిమే నిష్కళం చైవ వాయవ్యే చ నిరంజనం ఉత్తరే చ నిరాకాశ ఈశాన్యో నిర్మలో భవేత్ ఊర్ధ్వమేవ నిరాకారం అధశ్చ నిర్వికారకః అంతర్బహిశ్చ సర్వత్ర అచలోయం సనాతనః. పరాపూజ. పూర్ణస్య వాహనం కుత్ర సర్వాధారస్య చాసనం స్వచ్ఛస్య పాద్యమర్ఘ్యం చ శుద్ధస్య చమనం కుతః నిర్మలస్య కుతః స్నానం వస్త్రం విశ్వోదరస్య చ నిరాలంబస్యోపవీతం రమస్యాభరణం కుతః నిర్లేపస్య కుతో గంధః పుష్పం నిర్వాసనస్య చ నిర్గంధస్య కుతో ధూపః స్వప్రకాశస్య దీపకం నిత్యతృప్తస్య నైవేద్యం నిష్కామస్య ఫలం కుతః తాంబూలం చ విభో కుత్ర నిత్యానందస్య దక్షిణ స్వయం ప్రకాశమానస్య కుతో నీరాజనాదికం ప్రదక్షిణమనంతస్య అద్వితీయస్య కా స్తుతిః అంతర్బహిశ్చ పూర్ణస్య కథముద్వాసనం భవేత్. ఇయమేవ పరా పూజ సర్వావస్థాసు సర్వదా ప్రేమ బుద్ధ్యాసు సర్వేషు మనోదేవో నివేశయేత్. ఏషాం అజ్ఞానజీవానాం సమస్తారిష్టశాంతయే యద్య బోద్ధవ్యమఖిలం తత్తద్భక్త్యా బ్రవీమ్యహం. పరిపూర్ణ బోధ స్తోత్రం. యస్యాంతిర్నాది మధ్యే నహి కరచరణం నామ గోత్రం న సూత్రం నో జాతిర్నైవ వర్ణో న భవతి పురుషో నానపుంసో న చ స్త్రీ నాకారం నైవికారం నహి జనన మరణం నాస్తి పుణ్యం న పాపం నో తత్వం తత్వమేకం సహజ సమరసం సద్గురుం తం నమామి. ఆత్మానాత్మ వినాశహేతుమనిశం సర్వాతిరిక్తం శుభం పూర్ణాత్ పూర్ణమనామయం సుఖతరం సర్వాపదధ్వంసకం సర్వజ్ఞాన వినాశకం గురుపదం సర్వాత్మకం నిర్మలం సర్వభ్రాంతి వివర్జితం గుణకరం సంపూర్ణ బోధం నమః. న జ్ఞాతం పరవస్తు నిత్యమచలం సత్యం స్థితం శాశ్వతం నిత్యానిత్య వివేక భేదరహితం నిర్నామ నిర్లేపకం సర్వప్రత్యయహీనకం చ సతతం సర్వత్ర సంస్థం పరం వందేహం పరిపూర్ణబోధమనిశం సందేహనాశం ప్రభుం. నాహం మనుష్యో న చ దేవయక్ష న బ్రాహ్మణ క్షత్రియ న వైశ్య శూద్రం న బ్రహ్మచారీ న గృహీ వనస్థో భిక్షుర్న చాహం నిజబోధరూపం. గురువాక్యోపనిషత్తు పంచశాంతి. కం వాయుర్జ్యోతిరాపః పృథివీ విశ్వస్య ధారిణే యత్పరం బ్రహ్మ సర్వత్ర విశ్వస్యాయతనం మహత్ సూక్ష్మాత్ సూక్ష్మతరం నిత్యం తత్వమేవ త్వమేవ తత్ జాగ్రత్ స్వప్న సుషుప్త్యాది ప్రపంచం యత్ ప్రకాశతే తద్బ్రహ్మాహమితి జ్ఞాత్వా సర్వబంధైః ప్రముచ్యతే. యో వేదాదౌ స్వరః ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతిలీనస్య యః పరః స మహేశ్వరః. ద్రష్టదర్శన దృశ్యానాం విరామో యత్ర వా లభేత్. దృష్టి సత్రైవ కర్తవ్యా ననాసాగ్రావలోకనే
అంతః పూర్ణం బహిః పూర్ణం పూర్ణకుంభమివాంబసి అంతః పూర్ణం అంతః శూన్యం బహిః శూన్యం శూన్యకుంభమివాంబరే ఈశానః సర్వవిద్యానాం ఈశ్వరః సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మా శివో మే అస్తు సదాశివోం. వాక్పూర్ణసహనాప్యాయం భద్రం కర్ణేభిరేవ చ పంచశాంతి పఠేద్యాదౌ పఠేద్వాక్యానంతరం. అన్య విద్యా పరిజ్ఞాన మనవశ్యం నస్వరం భవేత్. బ్రహ్మ విద్యా పరిజ్ఞానం బ్రహ్మ ప్రాప్తికరం స్థితం. ఎవడు సద్గురునికి శరణు జొచ్చి ఉన్నవాడో, ఎవడు వారి చేతి యందున్న కర్రవలే ఎక్కడంటే అక్కడ ఉంచితే అట్లే చేస్తూ ఉంటాడో, మరి సాష్టాంగ దండ ప్రణామమును చేసి సద్గురునకు తనను అర్పించుకొని ఉన్నాడో, ఎవడు వారిని నీడవలే వెంటనంటి సేవ చేస్తూ పరిప్రశ్న చేయుట నేర్చి ఉన్నాడో వాడు ధన్యుడు. గురుని ఉదరమందు చేరి ఉండుట వలన ఇంక వారి ఉపదేశ బలం నుండి వాడు గురుపుత్రుడై ఉండుట సత్యం. మన హృదయమునకు గురుని హృదయమునకు సంబంధమైనచో మనకు కొత్తగా ఒక జన్మమే వచ్చినట్లుంటుంది. పూర్ణ జ్ఞానము అరవడుట ఇట్లనే కాని వేరొక ప్రకారం ఉండి కాదు. ఈ రకంగా సద్గురుని కనుగొని పూర్ణ జ్ఞానమును బడసి సకల యజ్ఞములను మీరిన పూర్ణబోధను పొంది భ్రాంతి రూపమైన ఎరుకను రహితపరుచుకొని కర్మబంధములను తెగదృంచుకొని కృతకృత్యుడు కావలయును. గురోర్ముఖేన జ్ఞాతవ్యం నాణ్యదా గ్రంథకోటిభిః అన్యదా లభితం నాస్తి సత్యం సత్యం పునః పునః. ఈ పరమరహస్యమైన గురుబోధయుక్తుల వల్ల గాని, శృతుల వల్ల గాని, స్మృతుల వల్ల గాని, మరి దేని వల్ల గాని తెలియబడజాలదు. గురుర్వినా నశిష్యతి అంటే సద్గురు కరుణా కటాక్షము లేకుండా సంభవింపజాలదు. గురుదేవుడు మాకు ఉపాస్య దేవత. గురునితోనే మాకు పరమార్థమున్నది. అతడి సమర్థులందరికంటేను సమర్థుడు. దేవతల సైతము ముక్తులను గావించును. అతని ముందు త్రిమూర్తులు సైతము చేతులు జోడించుకొని సేవించుచుందురు. ఆ సద్గురుమూర్తికి సమమైన వారెవ్వరూ లేరు. మనమందరము సద్గురు పరమాత్మకు సేవకులము. అతని చరణ సేవ వలననే మనకు పరమార్థం సిద్ధించుచున్నది. అట్టి సద్గురునికడ మనం భక్తితో మెలగకున్న ఎడల తప్పక పతనం పొందెదము. సమర్థుడైన దేశకుని అనుగ్రహమునకు దూరమైన మానవుడు దౌర్భాగ్యుడు. రాజ్య పదవి నుండి